ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం అండి. ఓం ఘం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు టాపిక్ వచ్చేసండి ఇష్టదేవత ఆరాధన. మన బర్త్ చార్ట్లోనే మన జన్మజాతకంలోనే మనము ఏ దేవుణ్ణి పూజించాలో ముందే డిసైడ్ చేయబడి ఉండును. అది కొంతమంది తెలిసి తెలియక కూడా ఆ గ్రహ సంబంధ దైవ ఆరాధననే ఎక్కువ ఇష్టపడతారు. మన జన్మజాతకంలో ముందుగా హై డిగ్రీ ఉన్న గ్రహంను కనుక్కోవాలి ఫస్ట్. దీనినే మనము ఆత్మకారక గ్రహము అని అంటాము. దీని ప్రకారము మనము ఇష్టదేవత ఎవరో తెలుసుకోవచ్చు, అందరినీ పూజించవచ్చు. కానీ మన జన్మజాతకంలో డిసైడ్ అయిన దేవుణ్ణి పూజిస్తే మనం అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చు. మన జన్మజాతకంలో హై డిగ్రీ ఉన్న గ్రహంను ఆత్మకారక గ్రహము అని అంటారు. దీనిని జెమిని మహర్షి గారు కనుక్కున్నారు. ఇది నవాంశలో ఎక్కడ పడిందో చూడాలి. రాహుకేతువులను జెమిని పద్ధతిలో తీసుకోరు. నవాంశలో ఆత్మకారక గ్రహంను ఐ డిగ్రీ, దీనిని కారకాంశ లగ్నం అని అంటారు. అంటే ఆత్మకారక గ్రహం ఐ డిగ్రీ ఉన్న గ్రహంను ఆత్మకారక గ్రహం అని అంటాము. అది నవాంశలో దీనిని కారకాంశ లగ్నం అని అంటారు. కారకాంశ లగ్నంకి 12లో ఏ గ్రహం ఉందో, ఏ గ్రహము ఆస్పెక్ట్ చేస్తుందో, ఎన్ని గ్రహాలు ఆస్పెక్ట్ చేస్తున్నావో ఆ ప్లానెట్స్, ఇంకా ఆ ప్లానెట్స్ కింద ఉన్న స్టార్స్ని, ఆ గ్రహాల అధిపతి దేవుళ్ళను పూజిస్తే చాలా మంచిది. అన్ని రంగాలలో మనం విజయం సాధించుతాము. 12లో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అందులో ఎక్కువ డిగ్రీకి ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ 12లో ఒక 4 గ్రహాలు ఉన్నాయి అనుకోండి, అందులో ఎక్కువ డిగ్రీ ఏ గ్రహం ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే మిగతా గ్రహాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందులో ఉన్న అన్ని గ్రహాల అధిపతి దేవులను పూజించాలి, అప్పుడు మనకు మంచి జరుగుతుంది. 12లో ఏమీ లేనప్పుడు, చూడనప్పుడు 12వ స్థాన అధిపతి ఎవరో తెలుసుకుని దాని అధిష్టాన దేవతను మనం పూజించాలి. ఎగ్జాంపుల్, 12లో రవి ఉన్నాడనుకోండి, శివుణ్ణి రాముణ్ణి పూజించాలి. చంద్రుడు ఉన్నవారు అమ్మవారిని పూజించాలి. కుజుడు సుబ్రహ్మణ్య స్వామి, గురుడు దక్షిణామూర్తి, శుక్రుడు లక్ష్మీవారు, శని వెంకటేశ్వర, రాహు దుర్గాదేవి ఉగ్రదేవతలను పూజించాలి. కేతువు గణపతి, బుధుడు విష్ణు ఆరాధన, గణపతిని తెలుసుకొని పూజించి అష్టైశ్వర్యాలను మనం సొంతం చేసుకోవచ్చు. గోచారంలో కూడా 12లో గ్రహాల సంచారం జరిగినప్పుడు మనము ఆ దేవులను పూజిస్తే మనకు మంచి ఫలితాలు ఇస్తారు. ఇంకా దశ అంతర్దశలో ఈ 12లో ఉన్న గ్రహ అంతర్దశలో, మన 12ను చూస్తున్న గ్రహాల అంతర్దశలు జరిగినప్పుడు కూడా మనము ఆ గ్రహ